సలహాదారులు అంటే సలహా కమిటీలో మల్లారం చిన్నరాజన్ ఒకరు, శ్రీరామేను, రాము నాయక్, ఇంద్రాణి మల్లయ్య, రత్న మల్లయ్య, మంతెల కొమరయ్య, బండి ప్రసాద్, కొమ్మరి భీమయ్య, ఆదివాసం నుంచి వచ్చిందండి, వానత రవినాయక్. వీరు 12-13 మంది సలహాదారులుగా ఉంటారు. తర్వాత గౌరవ అధ్యక్షులు సముద్రాల మురళన్న గారు ఉంటారు. అధ్యక్షులుగా కుంభాల రాయేష్ గారు, ఉపాధ్యక్షులుగా కృష్ణపల్లి రాజలింగు, గుడిచెల చంద్రశేఖర్, చంద్రమౌళి, చొత్తు శ్రీనివాస్, గోపాల్. తర్వాత ప్రధాన కార్యదర్శిగా బండి ప్రసాద్, సహాయ కార్యదర్శిగా దుబాస రవి, మధ్యల గోపి, రంగ ప్రశాంత్, దుర్గం చక్రవర్తి. ప్రచార కార్యదర్శిగా పైడిపల్లి చంద్రశేఖర్, కాంపల్లి సతీష్, గంజాల రవిరాజ్. కోశాధికారిగా శ్రీహరి. సభ్యులుగా ఇంకొక 5 ఉన్నారు. వారిని ఒల్లి వంశీ అని చెప్పేసి ఒకరు పెట్టారు. మిగతా ఇంకొక 5 మెంబర్స్ని అది వేరే అంటే కులం కులానికి జరగలేదు. అప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. అప్పుడు ఎట్లా ఇప్పుడు కూడా లేదు. లేదు మరి జనరేట్ చేస్తారు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఫైనాన్స్ జనరేట్ చేయాలంటే మనమే చేసుకోవాలి. సభ్యులుగా దశ ప్రతాప్, ఉండ్రాల రవి. మీరు ఆమోదిస్తే మీరు చెప్పడం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళిత సంఘాల ఐక్యత. ఈరోజు బెల్లంపల్లి ఎస్సీ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ దళిత సంఘాల ఐక్య వేదిక సమావేశానికి చేసినటువంటి అన్ని కుల సంఘాల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మాదిగ నేత కానీ, గోండు ఎర్కల సంఘం, ఆదివాసీ లంబాడి హక్కుల దండోరా, అంబేద్కర్ ఆలోచన, పూలే ఆలోచన వేదిక, ఈ కమిటీల అందరి సమక్షంలో ఇవాళ తెలంగాణ దళిత సంఘాల ఐక్య వేదిక కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషం. ఈ యొక్క అధ్యక్ష పదవికి పూర్తి స్థాయిలో మీ అందరి సలహాలు సూచనలు తీసుకొని దళిత జాతి ఐక్యత కోసం కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, అలాగే అంబేద్కర్ భవన్ ఏదైతే ఎస్సీ భవన్ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి ఇవాళ మనకి ఏదైనా కార్యక్రమం చేసుకుంటే ఇవాళ మనకు ఒక గోడు నీడ ఉంది అంటే ఇది ఎస్సీ కమ్యూనిటీ హాలే. ఇవాళ ఇదివరకున్న అధ్యక్షులుగా పనిచేసినటువంటి సముద్రాల మురళన్న గారిని మరియు మిగతా నాయకులందరి చిన్నరాజమన్న గారి ఆలోచనలు తీసుకొని ఇవాళ ఈ దళిత సంఘాల ఐక్య వేదికని అందరినీ కలుపుకొని ఇలా జాతి ఐక్యతకు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. జై భీమ్.